కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ హుజూర్ నగర్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి నిప్పులు చెరికారు. పోతిరెడ్డిపాడుకు శ్రీశైలం నుంచి అడ్డగోలుగా నీటిని తరలించుకుపోతున్నా మంత్రులు కనీసం మాట్లాడడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా బేసిన్లో ప్రాజెక్టుల గేట్లు ఎత్తినా సాగర్కి మాత్రం నీళ్లు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు. ఇప్పటి వరకు కూడా తెలంగాణ మంత్రులకు ఈ విషయంలో సోయి లేదని ఫైర్ అయ్యారు. సాగర్ నీళ్లు ఎప్పుడిస్తారో కాల్వ కింద సాగు చేసుకున్న రైతాంగానికి సమయం చెప్పాలని నరసింహారెడ్డి ప్రశ్నించారు. దుక్కుదిన్ని నార్లు పోసుకుని రెడీగా ఉన్న నీళ్లు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితుల్లో రైతాంగం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్ పేరుతో బీసీల అందరినీ కూడా తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. హుజూర్ నగర్ మండలం గోపాలపురంలో జరిగిన బీఆర్ఎస్ నాయకుల సమన్వయ సమావేశానికి ఒంటెద్దు నరసింహారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గోదావరిలో 3000 టీఎంసీ, వీళ్ళు అడుగుతుంది ముఖ్యమంత్రి 1000 టీఎంసీ. ఎవరు తెలంగాణ రైతుల కోసం కొట్లాడుతున్నారో తెలంగాణ ప్రజలు ఈ సందర్భంగా ఆలోచించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. నేను ఈ నియోజకవర్గంలో ఈయన రాక్షస పాలన, ప్రజాస్వామ్యం అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నమ్మకం లేదా అని అడుగుతున్నా. నేను 100ల మంది కార్యకర్తలు ఇప్పటికీ అక్రమ కేసులు పెట్టి మా బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు. పాలకీడు మండలం కావచ్చు, చింతలపాలెం కావచ్చు, హుజూర్ నగర్ కావచ్చు, మడ్డంపల్లి కావచ్చు, మేలచెరు కావచ్చు. నిన్నగాక మొన్న ఇక్కడ గరిడపల్లి మండలంలో సర్వారం సొసైటీలో మెజార్టీ బీఆర్ఎస్ డైరెక్టర్లు ఉన్నప్పటికీ కూడా అక్రమ జీవోలు వచ్చి సొసైటీని రద్దు చేసే అధికారం నీకు ఎవరిచ్చారు? తొక్కుమారెడ్డి చెప్పు. జవాబు చెప్పాలి, తప్పించుకోవడం తిరగడం కాదు. పాలకీడులో బెట్టతండలో అక్రమ కేసులు పెట్టి తీసుకుపోయి గిరిజన యువకుని తీసుకుపోయి నాన్న చెత్త కొట్టిరు. ఇవాళ మడ్డంపల్లిలో బైండవరం కేసులు అని చెప్పి నిన్న 2 యువకులను తీసుకుపోయి మళ్ళా పెట్టిండ్రు. చింతలపాలెంలో అట్లే చేస్తున్నారు. రేబలలో అక్కడ కూడా అదే పరిస్థితి. ఇవాళ నాకు వచ్చిన కంప్లైంట్. ఈ సందర్భంగా పోలీసు వాళ్ళకు కూడా నేను హెచ్చరిస్తున్నాను. మీరు రాజ్యాంగం ప్రకారము, రాజ్యాంగం ఎట్లుంటే అట్లా చేయాలి. మీరు అధికార పక్షం ఉత్తమ్ కుమార్ అని చెప్పిండు, మంత్రి చెప్పిండు చేస్తే మీకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. మా నాయకుడు కేసీఆర్ గారు కూడా వరంగల్ మీటింగ్ లో చెప్పిండు. రాసి పెట్టుకోండి. మీరు వచ్చేది మాదే, అధికారంలోకి వచ్చే ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వమే. రాగానే మీ అందరు ఒక్కొక్కరు రాసుకొని మీ అందరు కూడా మిత్తితో పాటు అన్ని చెల్లిస్తాం. మేము ఏం తమాషాగా ఉందా మీకు బీఆర్ఎస్ నాయకులు అంటే? మీరెవరా పార్టీ మారమని చెప్పడానికి? పోలీసు వాళ్ళకి ఎక్కడండి అధికారం? ఉత్తమ్ కుమార్ రెడ్డి పోలీసు వాళ్ళ ముందు పెట్టుకొని రాజకీయాలు చేస్తావా నువ్వు? రాజకీయాలను రాజకీయంగా ఎదుర్కో, దమ్ము లేకుండా రాజీనామా చేసి పారిపోను. అంతేగాని ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు రాగానే ఇప్పుడు కూర్చుంటే చెప్తారు కొంతమంది నాయకులు, మా నాయకులు పార్టీ మారుతావా లేకుంటే కేసులు పెడతాం. ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ గెలుస్తాడో అవకాశం ఉందో, ఏ ఊర్లోనైతే బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ గెలిచే అవకాశం ఉందో, ఏ మండలంలో అయితే బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ గెలిచే అవకాశం ఉందో అక్కడ అందరి నాయకుల మీద ఇలా రాజకీయమైన ఒత్తిడి పోలీసుల ద్వారా చేయొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి. సిగ్గుమాలేని చర్య ఉత్తమ్ కుమార్ రెడ్డి. రుణమాఫీ నువ్వు చేసింది అందరికి తెలిసిందే. ఇక 49,000 కోట్లు అని చెప్పి లాస్ట్కు 31,000 కోట్లని, అసెంబ్లీలో 26,000 కోట్లు అని చెప్పి లాస్ట్కి వచ్చే వరకు 12-13,000 కోట్లు ఇచ్చి ఒక 20 లక్షల మంది రైతులకు ఇచ్చిన చేతులు దుక్కున్నావు. రైతు బంధు అట్లవా, రైతు రుణమాఫీ ఇట్లవా, 24 గంటల కరెంట్ ఇట్లవా, ఎరువులు దొరుకుతలేవా, నీళ్లు లేవా. అయినా ఉత్పత్తి పెరిగిందంటే నేను తిక్కల మంది ఏమనాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నాకు అర్థం కావట్లేదు అసలు. కాబట్టి ఇప్పటికైనా మా డిమాండ్ ఒకటి, ఇమ్మీడియట్ గా నాగార్జున సాగర్ లెఫ్ట్ కెనాల్ నీళ్లు ఏ తేదీన విడుస్తున్నారో రైతులకు చెప్పాలి. మీరు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ ఇన్ని రోజులు విడవనందుకు ఎప్పుడు విడుదల చేస్తారో అఫీషియల్ గా చెప్పండి డేట్. రెండోది, మా కార్యకర్తల మీద కానీ సోషల్ మీడియా వారియర్స్ మీద కానీ మీరు అక్రమ కేసులు పెడితే మాత్రము పెద్ద ఎత్తున ఈ నియోజకవర్గం నుంచి ఉద్యమించే సమయం ఆసన్నమైందని మేము హెచ్చరిస్తున్నాం.